నెల ప్రార్థనా కోడికలు అద్భుతంగా ప్రభు జరిగించారు. కాదంటే జనం కొంచెం తక్కువ. రాత్రి బల్లారాధనలో కూడా కొంచెం తక్కువే. బల్లారాధనలో నేను నడవటానికి అవకాశం ఉండేది కాదు నాకు అసలు. ఆల్రెడీ చర్చ్ అంతా ఖాళీ రాత్రి. అంతా అంటే అంతా కాదు, కొంత కమ్మారు. నేను నడుస్తుంటే మీ చేతులు కాళ్ళు నా కాళ్ళకి తగిలేసి అలా ఉండేవారు. అటువంటిది రాత్రి బాగా తక్కువగా ఉన్నారు. కొన్ని శారీరకమైన బలహీనతలు బట్టి కొంతమంది రాలేకపోయారు, పెద్ద పెద్దోళ్ళు. అయినప్పటికీ ఈ మొదటి మాసంలో, ఈ కొత్త సంవత్సరంలో అద్భుతంగా కూడికలు ప్రభు జరిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 రాత్రులు వాక్యము ఆంటీ లేక మా మరియమ్మ గారు నేను ఇద్దరమే మాట్లాడాం. నేను 2 ప్రసంగాలు చేశాను, ఆవిడ ఒక ప్రసంగం చేసింది. 3 కావలసిన ప్రాముఖ్యమైన మాటలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. సమయం లేదు కాబట్టి నేను 12:30 ముగిస్తాను. ఒక పావు గంట కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఇంకో సంగతి, బల్లలో రాత్రి రాలేదండి, పాలు పొందుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దగ్గర కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించగాక. ఓ విషయం చెప్తున్నాను, వచ్చి నెల నుంచి 3 రాత్రులు పాలు పొంది తీరాలి. వదల నేను వీలైతే మొదటి రోజుని మీకు లూజిస్తాను, కానీ మిగతా 2 రోజులు పాలు పొందకపోతే బల్లే లేదు మీకు అసలు. వినండి, ఇలా చేస్తుంటే మీకు బాగా గారం ఎక్కువైపోయి నేరాలు చేస్తున్నారు మీరు. ఏంటి నేరం? ఆఖరి రోజులు వస్తున్నారు. ఇంకా అయ్యగారు ఇచ్చేస్తున్నారు కదా ఆదివారం కూడానే, అయ్యగారు శనివారం రాత్రి ఇచ్చేస్తున్నారు కదా అనుకుంటున్నారు మీరు. అది పద్ధతి కాదు. దైవజనులు కూటాలని పని పాఠాలే కాదు ఏర్పాటు చేత. మీరందరూ వాక్యము నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునికి మనకి సన్నిహిత సంబంధం ఏర్పడాలి. ఏ సంబంధం అంటే దగ్గర సంబంధం. దేవుడికి ఎప్పుడు ఉంటుంది నీకు ఆయనకి? సహవాసంలో పాలు పొంది ప్రార్థించి వాక్యం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ సహవాసం మనకి దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. కొద్ది మాటలో జ్ఞాపకం చేసుకుందాము. ఈ మధ్యాహ్న కాల సమయం మందు పేతురు గారి జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు క్లుప్తంగా మాట్లాడతాను. లూకాసు వార్త, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తము విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య శిష్యులు 12 వయసులో పెద్దవాడు, అనుభవంలో కూడా పెద్దవాడు అని చెప్పాలి. ఎవరు? పేతురు. పేతురు గారి కంటే ముందున్న శిష్యుడు ఆంద్రేయ. ఆంద్రేయ గారే యేసు యొద్దకు నడిపిస్తాడు పేతురుని. ఎక్కువ ఆంద్రేయ అనే పేరు బైబిల్లో మనకి తక్కువ సార్లు కనపడుతుంది, ఎక్కువ సార్లు కనపడ్డాయి మనకి. అయినా
పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని యేసు యొద్దకు తీసుకొచ్చింది ఎవరంటే ఆంద్రేయ. సంఘంలో ఉన్న వాళ్ళు తీసుకుపోవడం ప్రయత్నం చేయకూడదు. దేవుని బిడ్డలో ఏం చేయాలి చెప్పండి? బయట ఉన్న వారిని సంఘంలో తీసుకొచ్చి కూర్చోబెట్ట ప్రయత్నం చేయాలి. కొంతమంది ఉంటారు చీల్చేస్తారు సంఘాన్ని. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, భలేగా చెప్తాడు. ఇక్కడ పాస్టర్ గారు అన్నా పని అయిపోతుంది. ఎందుకు వచ్చిన పిచ్చి నీకు? ఈ సంఘంలో దేవుడు లేడా? అద్భుతాలు చేయలేదా? చేయట్లేదా? ఇది చూడరు. ఇక్కడ జరిగిన అద్భుతాలు చెప్పాలంటే 100 మీద ఉన్నారు. నేను చెప్పాలంటే చెప్పలేను. ఇప్పుడు ఎవరు చేశారు ఇవి చెప్పండి? దేవుడేనా? ఇంకొక ఆయన వలన చేశాడు వచ్చి. నా నిరీక్షణ ఏంటంటే నన్ను పిలిచిన దేవుడు, పేరు పెట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇప్పుడు తగ్గిన తరువాత అయినా మందను సమకూరుస్తాడనే నమ్మకం ఇప్పటికీ నాకు ఉంది. మరి మీకు ఉందా లేదా? ఉండాలి. దైవ సేవకుడిగా నేను ఒక్కడిని ఉంటే ఏమి చేయలేను. నాకు సపోర్ట్గా ఎవరు ఉండాలి? మీరంతా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే కాదు, అక్కడ పిల్లలందరూ ఉంటేనే ఇంటికి కళ. అమ్మా అర్థమైందా? నీ కూతుళ్ళు, నీ కొడుకులు, నీ మనవలో మనవరాండ్రు ఇంట్లో ఉంటే ఎంత ఆనందం. సంక్రాంతి పండుగకి అంతమంది వచ్చేసరి మీ ఇంటికి. అయ్యో రాలేదా? మీరు అసలు చెప్పినట్టు విన్నారా? ఇప్పుడు ఎక్కడంటారా? చచ్చిమానేసారు కొంతమంది. ఆనందం అల్లులతో కూతురుతో ఓ ముచ్చళ్ళు. ఎందుకు నీ గురి చేతనండి అంటే అందరూ ఉంటే గొప్ప ఆనందం ఉంటుంది ఇంట్లో. దేవుని స్తోత్రం. వాక్యం చెప్పిన మా మరియమ్మ కూడా అనుకుంటుంది, ఎంతమంది అల్లుళ్ళు? 5. ఎంతమంది కూతుళ్ళు? 5. అందరిలో ఆఖరిది మా కోళ్ళం. మరి వీళ్ళందరూ చూస్తే ఎంత ఆనందం. మరి మీకు అలాంటి ఆనందం లేదా? ఉందా? వాళ్ళతో ఎడుతున్నారా? ఏడొద్దు. దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. సరే, పేతురు దగ్గరికి వెళ్దాం. పేతురుతో ఒక్క చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు. అదేంటంటే, పేతురు, నిన్ను చేపలు పట్టేవాడిగా కాదు నేను చేయటం ఇక మీదట. ఎలాగా? మనుషులు పట్టే జాలరిగా నేను నిన్ను చేస్తాను. అబ్బా, ఈ మాట వింటే నాకు రాయిబాబు వారి మాట గుర్తొస్తుంది. ఎంత మంచి గాయకుడు చెప్పనైనా. ఒకసారి పడదాం. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, అందుకే బుక్ తెచ్చాను. కదలిరావోయ్ నీవు, అందరూ పాడాలి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు, కదలిరా, కదలిరా. జాలరీ, మనుషులు పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి. జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మలు కాయు. అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి. అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, అందరూ పాడాలి. కదలిరావో నీవు, కదలిరా, కదలిరా. సిద్ధాంతపు కట్లు తుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా.
సిద్ధాంతపు గట్టు తుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. దీనుడకడు ధన్యుడ, విధేయుడ అజేయుడ. దీనుడకడు ధన్యుడ, విధేయుడ అజేయుడ. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా కదలిరా. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అద్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దాన భూమి అద్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు. కదలిరా ఓయ్, కదలిరా కదలిరా ఓయ్ నీవు. కదలిరా. ఆమేన్. దేవుని స్తోత్రాలు చెబుదాం. ఇలాంటి పాటలు 2 పాడిన మనోళ్ళు కదలరు. 2 కాదు 20 పాటలు పాడినా కదలరు. కొంతమంది ఉంటారు, గొంగలే ఎక్కడేస్తావు, ఈసుడి కాడే ఉంటా, చూడరా ఇల్లే. దేవుడే రాజబాబు గారు పాట పాడుతూ ఏమన్నాడు? ఓ క్రైస్తవుడా కదిలిరా, సోమరోళ్ళగా ఉండకో, బద్దకొస్తులేగా ఉండకో, సోమర్తనం దులుపు, తులపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మనుషులు బట్టే జాలరిగా నేను నిన్ను చేస్తాను. 7 అనుభవాలు ఉన్నాయి. నేను చూస్తూ ఉండగా 7 అనుభవాలు గుర్తు చేశాడు దేవుడు. 7 చెప్పను, 7 చెప్తే తెల్లారిపోద్దాం. వీలైతే 2 విషయాలు లేక 3 విషయాలు వాక్యంలో మీకు గుర్తు చేస్తాను. చెప్పినట్టుగా నిజముగా మనుషులు పట్టే జాలరిగా 7 ప్రత్యేక వలలిచ్చాడు దేవుడు పేతురికి. దేవుడు ఎన్ని 7 ప్రత్యేకమైన వలలిచ్చాడు పేతురికి దేవుడు. అందులో మొదటి విషయాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యములు దయచేసి 2వ అధ్యాయంలోకి రండి. ఇవి ఒక అవుట్లైన్గా రాత్రి లేక పరిచయం చేస్తాను మీకు. 2వ అధ్యాయం 41వ వచనం. చాలు, మళ్ళా చదువు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అంటే వలలోకి ఎన్ని ఇచ్చాయి? 3,000 మంది ప్రజలు ఒక్క ప్రసంగానికే. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని ఒక్కసారి మహింపరుద్దాం. ఎన్ని ప్రసంగాలు చేశాడండి పేతురు గారు? అక్కడ ఒక్క ప్రసంగమే చేశాడు. అబ్బా, ఎలాంటోడు అసలు? ఏజు బాబు నేను అరగనా 3 సార్లు బొంకితే కొక్కరోకో అన్నది. అది ఏది కోడి 3 సార్లు బొంకాడు. అన్నిటికీ ముందుండేవాడు. నువ్వే కనుక అయితే నేను కూడా నడిచి వస్తాను ఆయన. సెలవివ్వా? ఎక్కడ? నీటిలో. నీకు విశ్వాసం ఉండి బాబా నడిచిరా అన్నాడు ఆయన. నువ్వు నల్లవన్నాడా? సరే, ఎంత ప్రేమ గలవాడు ఆయన. నువ్వు చేయలేవు, నీకు కుదరదు అంట దేవుడు ఎవరితో కూడా. నువ్వు చేస్తావు రా. ఎంత ప్రేమ గలవాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రాజబాబు గారి మరో పాట పాడాడు చక్కగా. అందులో ఉంది, కానీ పాడదాం అనుకున్నాను కానీ టైం లేదు, గుర్తుగా పోలేదు. ఇప్పుడు దగ్గర బట్టల పాలను పీక్కున్నాను అక్కడ స్వారకోవడం. ఎందుకంటే యశా రాకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది మాకు.
ఆయన ఉంటే ఎక్కడ చోట ఇట్టేద్దాం అనుకున్నాం. ఆయనే వదలలేదు వాళ్ళు ఎవరో రెవెన్యూ వాళ్ళు. రిపబ్లిక్ డే కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాడతాడు, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. రాజబాబు గారు పాడిన పాట, మంచి మాట, చాలా ఇష్టమే పాట అంటే నాకు. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎందుకంటే కొత్త పాట ఇది మర్చిపోయాను, ఎత్తేసాను కదా. శరణ్ చేస్తున్నాడు మీకు రాజబాబు గారి బుక్ ఉంటే 114 పాట చూడండి ఒకసారి. ఒక్కసారి నేను పాడతాను చూడండి, ఆ బుక్లు ఉంటే చూసుకోండి ఒకసారి. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా. దారి తొలగి తీరము చేరని ఘోర సుడి గాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 యేసయ్యా, నేనెటు పోగలను దేవా, నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవ్వరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఆమేన్. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. సెల్ ఫోన్లో వస్తుంది ఈ పాట, అంతమానం వింటాను నేను ఈ పాట. ఏంటో చెప్పనా, యేసయ్య ప్రేమ అనేది ఆ పాటలో దాగి ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకంతో పాడిన పాట రాజబాబు గారి పాట. దేవుని స్తోత్రం. ఘంటసాల లేకపోయినా ఘంటసాల పాటలు నిలబడుతున్నాయి. రాజబాబు గారు భూమి మీద లేడు కానీ ఆయన పాడిన పాటలో లోకమంతా వ్యాపించాయి. దేవుని స్తోత్రం. సినిమా యాక్టర్లు పాడిన పాటల్లో ఆశీర్వాదం ఏమీ లేదు, కానీ దేవుడు ఎన్నుకున్న దైవజనులు పాడిన పాటల్లో మహిమ ఉన్నది, శక్తి ఉంది. ఆయన పాట వింటుంటేనే చాలామంది మారిపోరు, తెలుసా మీకు ఆ సంగతి? ఆయన పాట వింటుంటేనే మారిపోయారు. నువ్వు ఎన్ని పాటలు పాడు ఒకళ్ళు కదలరు. కానీ నా పాడు వినండి అని అనకూడదు మనం. యేసయ్య
ఎన్నిక లేని నన్ను ఈ గొంతుకును బలపరచు అని మనం దీనత్వం కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది కన్నీళ్లతో పాడిన పాట తెలుసా? ఆయన పాడుతుంటే 7% నువ్వు క్యాసెట్లో ఉంటే సీడీలుంటే పెట్టుకుని చూడేదారి నువ్వు 7% ఆయన పాడుతుంటే అద్భుతంగా పాడిన మంచి గాయకుడు రాజబాబు గారు. ఆయన పాట నేను చాలా గౌరవిస్తాను. నేను దేవునికి స్తోత్రం. మరి మీకు ఓ మాట చెప్పాను, 12 ముగించేతానమ్మా అన్నాను. ఈ లోపల 12 అయిపోయింది. ఇంకో ఆయన ఒక్క ప్రసంగానికి ఎంతమంది చేర్చబడ్డారంట? ఎంత ఆశ్చర్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అనుమానం విశ్వాసి, కంగారు మనిషి, దుడుకు మనిషి వేస్తే ఇద్దరు మాట్లాడుతుంటే ఆయన గుర్తొస్తాడు. ఏంటో అందేసుకుంటే కప్పకప్ప ఎవడో తరిగొచ్చేస్తున్నట్టు వీళ్ళు చెప్పేస్తారు ముందు. 12 ఎవడన్నా మాట్లాడేది నేనే మాట్లాడేది చూడు ముందు. ఎవడన్నా అన్నారా నేను నడిచొస్తాను ఆయన ఆజ్ఞ ఎవరన్నారా? ఈయనే అన్నాడు. విశ్వాసుడు రావాయి బాబా అన్నాడు దేవుడు, నడిచేశాడు. తర్వాత వచ్చేది గొడవ. ఏమనుకున్నాడా? నేనా నడిచేది ఎవరు? నేను సముద్రం నడిచేదని అనుకుని మునిగిపోయాడు కిందక. ఏం చూశాడు? ఏసైని చూడటం మానేశాడు. ఆ గాలి, ఆ తుఫాను, ఆ నీరు వచ్చేంత దాన్ని చూశాడు. ఏసైని చూడటం మానే మునిగిపోయాడు. మన పని అంతే. చాలామంది అనుకుంటారా ఏంటి అనుకున్నావు, నేను కట్టాను ఈ ఇల్లు, ఎంత ఖర్చు పెట్టాను తెలిసా డబ్బు దీనికి, నువ్వా అది కూలిపోతుంది. నువ్వు కట్టలేవో, ఒక ఆయన వచ్చాడు నీ వెనకాల ఉన్నాడు, ఆయన కడుతున్నాడు చేస్తున్నాడు అంతా. నీవు గర్వంగా గర్విష్ఠులుగా కనబడకూడదు దేవుడి దగ్గర. నేను కట్టాను ఇల్లు 2 స్టేర్లు 3 స్టేర్లు. నా కొడుకుని ఎంతవరకు చదివించని చెప్పనా? బీటెక్ దాకా చదివించాను, నేను ఇంజనీర్ చేస్తాను నేనే. అలాగా ఇంక దేవుడు ఎందుకు నీ పక్కనే? అలాగే అన్నారు. బబులోను చేసిన వాళ్ళు అలాగే చెప్పారు కొంతమంది. వాళ్ళు అలాగే చేశారు. మొన్న ఎవరో చెప్పారు కదా మీకు రాత్ర. అమెరికాలో 10,000 కోట్లు అండి ఒక ఇల్లు. ఎంత? ఒక్క ఇల్లు 10,000 కోట్లు. ఎంత డబ్బు ఇచ్చాడు. పాపాలు బాగా చేశారు, ఇల్లు బాగా కట్టారు వాళ్ళు. దేవుడు 0. నువ్వు కూడా అన్నమే అలా జాగ్రత్త. దేవుడు 0, అంత నాదే. మగోళ్ళు పెళ్లి చేసుకుంటాం మేము, కాదని వాళ్ళు ఆడోళ్ళు మేము పెళ్లి చేసుకుంటాం, కాదని వాళ్ళు చేసుకుని వెళ్ళు. దేవుడు చెప్పిన రూల్ ఏంటి? నరుడికి స్త్రీని ఇచ్చాడు జతగా, కాపురం చేయండి, పిల్లలు కానండి, నన్ను మహిమపరచండి. ఈడేమంటాడా? ఆడోళ్ళు చేసుకుంటారట పెళ్ళి, మగోళ్ళు పెళ్లి చేసుకుంటారట. 5వ తారీఖున జరిగింది మీటింగ్, జనవరి నెల. 7వ తారీఖున దేవుడు పంపించాడు అంతే. చెయ్యి ఇప్పుడు చేసుకోండి, మగవాళ్ళు పెళ్లి చేసుకోండి, ఇప్పుడు ఆడవాళ్ళు చేసుకోండి పెళ్లి, తోలంటే అంకి పంపించాడు. ఇప్పటికి కాల్చేతం దక్కి బూడిదైపోయింది. వద్దంటే 40 ఎకరాలంతా బూడిదై. ఇప్పుడు 40 ఎకరాల్లో బిల్డింగ్లన్నీ కింద ఉన్నాయి, రాలిపోయాయి, కాలిపోయాయి. నీ బలం ఎంత, నీ శక్తి ఎంత, నీ చదువు ఎంత, నీ డిగ్రీ ఎంత, నీ పదవి ఎంత, నువ్వెందుకు పనిచేస్తావు? నువ్వు రాజకీయంలో ఉండొచ్చు, చదువులో బాగా ముందు ఉండొచ్చు, డబ్బులు బాగా వస్తాయి ఉద్దేశాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళిపోకు. ఎప్పుడు నిన్ను ఆపేస్తాడో తెలియదు దేవుడు. అమెరికా కంటే గొప్ప దేశం కాదు మన ఇండియా, అక్కర దేశం. అది అమెరికా అంటే ఏంటనుకున్నావు? అక్కర దేశం, చాలా పెద్ద దేశం, కొన్ని వందల రాష్ట్రాలు కలిగిన దేశం అమెరికా. గాలి బూడిదైపోయింది ఈ రోజున. కారణం మనం ఎందుకు పనిచేయం? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాం. అందుకే నువ్వు దేనికి అవకాశం ఇవ్వాలి? టీవీ దగ్గర కూర్చొని ఎగాదిగా బొమ్మలు చుట్టా కాదు, వాక్యాన్ని చదువు, వాక్యానికి అవకాశం ఇయ్యి, వాక్యాన్ని స్టడీ చెయ్యి, అందులో సత్యాన్ని గమనించు, ప్రార్థించు,
రెండో విషయం, టైం లేదు కదా, ముందుకెళ్తున్నాను. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం చదవమా. చదువుకున్నా. చాలు, దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసాడు వాళ్ళు అందరి మీదకని. భాషలతో మాట్లాడుతున్నారు, కేకలేస్తున్నారు, గొంతులేస్తున్నారు. ఎవళ్ళు అనుకున్నారు వాళ్ళు? మీరు అన్యులు. అమ్మా ఎవరు? అన్యులు, క్రైస్తవులు కాదేళ్ళ. ఈ రోజున క్రైస్తవులు ఇవ్వబడరు దేవుడికి. అమ్మా క్రైస్తవులకి ఎన్నో ఉంటాయి పొరుగులు, లొంగర, మొండితనం, సోమరతనం, బద్ధకం. అన్యులు విన్నారండి వాక్యం. అన్యులకు ఉందండి ఆసక్తి, అన్యులకు ఉందండి శ్రద్ధ. వాళ్ళు పశ్చాత్తాపం అందుతున్నారండి. నువ్వెన్నో తప్పులు చేసావు, ఇప్పుడు పశ్చాత్తాపడ్డావు దేవుడి దగ్గర, పశ్చాత్తాపడవు. నిన్నేం చేస్తాను తెయ్యం, బలపరిచేంత బాగా నిన్ను. భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటాడు పేతురు గారు, ఈ ఆత్మ పొందిన వారికి బాప్తిస్మం ఇవ్వటానికి కాదని అడ్డుపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రకటిస్తున్నాడు. అంటే ఏం పొందలేదు వాళ్ళు? బాప్తిజం పొందలేదు, పరిశుద్ధాత్మ పొందేశారు. బాప్తిజానికి పరిశుద్ధాత్మకి సంబంధం లేదమ్మా. నీవు సిద్ధపాటులో ఉంటే, చిన్న వయసులో నువ్వు ఆత్మ ఎందుకు పొందట్లేదు? నీ పని అంతా సెల్ ఫోన్ మీద ఉంది. ఎక్కడొస్తుందో ఆత్మ నీ దగ్గరికి రాదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు. దేనికోసం కనిపెట్టారు వాళ్ళు? చిన్న బిడ్డలు వాక్యాన్ని ఆసక్తిగా విన్నారు, కన్నీళ్ళు కాచారు, వ్యాధులు పడ్డారు, లోబడ్డారు దేవుడికి. అందుకే ఆత్మ పొందేశారు వాళ్ళు. సోదరి, లోకాన్ని ప్రేమించుకో, లోకంతో తిరక్కో, లోకమే సర్వం అనుకోకో. లోకంలో మిగిలిన అమెరికాలేక బూడిదే ఉంటుందమ్మా, అర్థమైందా? లోకంలో బూడిదే ఉంటుంది, ఏముండదు. ఇప్పుడైనా ఈ నూతన సంస్థలైన దేవునికి లోబడమ్మా, ఆయన మాట విను, తల వంచు. సుఖభాగాలకు అవకాశం ఇవ్వక, సోమర్తనం తులిపేయి. ఎప్పుడు తులుపుతావు? ఎప్పుడు ఆరాధన చేద్దాం? ఎప్పుడు స్థుతిద్దాం? ఎప్పుడు భయపడతావు దేవుడికి నువ్వు? కొంతమంది వస్తారు, ఓ వారం వస్తారు, 2 వారాలు రెస్ట్ వల్ల అమ్మా. కొంతమంది ఉంటారు, ఈ వారం వచ్చి మళ్ళీ వారం కనపడరా. రెస్టా? ఏమో అలసిపోయావా? దేవుని మందులో వాక్యం కూర్చున్నట్టు అలసిపోతావు నువ్వు. నీకు సాధన కష్టపడితే తిరగబడదు, ఇంకా నీ పని అంతే. కొట్టుకుంటూ ఉంటావు అంతే లోకంలో నువ్వు. ఇంకా నువ్వు వేసిన మొక్కకు రోజు పోయాలి నీళ్ళు. నెలకోసారి అయితే మానేదే, చచ్చూరుకుంటుంది అది. మీ బతుకంతే. దేవుని స్తోత్రం. మరలా 2వ అధ్యాయము మరొక భాగం చూపిస్తాను మీకు. 4వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో మొదటి ప్రసంగానికి 3000 మంది. సరిగ్గా వినాలి మీరు, వాక్యం చూడాలి మీరు సరిగ్గా గ్రంథంలో. రెండో ప్రసంగానికి ఎంతమంది అంట? అంటే మైనసా ప్లస్సా? 3000 మందికి 2000 కలిపాడు దేవుడు. ఎంతమంది అయిపోయారు? ఎంత కృపావరాలు ఇచ్చాడండి పేతురికి దేవుడు. అందుకే దేవుడు అన్నాడు ముందు, నీవు మనుషులు పట్టే జాలరగా చేస్తావా అన్నాడు. కాబట్టి వచ్చారు దేవుడితో అల్లోకి వెళ్ళంతాను. అమ్మా దేవుడు అల్లేదనుకో మాట ఒక్కడు రారు. నాకు కూడా వాగ్దానం ఇచ్చాడు దేవుడు.
నా కుమారుడా, నా మాటను, చదువు లేదని భయపడకు, తెలివి లేదని భయపడకు, సాక్కురులలో నేను నిలబెడతాను. పేరెట్టేశాడు దేవుడు, సాక్కురులో నిలబెడతాను. కొత్తలో కొన్ని శ్రమలు వస్తాయి, నిలబడు, వందలాది ప్రజలు నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. అప్పటికి ఏమీ లేదు ఇక్కడ. ఎక్కువ చెప్తాను, ముగ్గురు ముసలోళ్ళతో మొదలెట్ట నీ సేవ. ముగ్గురు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. మరి వైసీపీలో ఉంటారమ్మా, వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు ఎవరు నా మాట లేదు, ఎవరు వినేవారు కాదు. నేను అనుకున్నారు చాలామంది, ఏం పిచ్చి ఎక్కింది వీడికి పాపం, చిన్న వయసులో పిచ్చోళ్ళే తిరుగుతున్నాడు ఈ గ్రామాల్లో నేను సైకిల్ వేసుకుని అనుకున్నారు చాలామంది. రవిడేలాగా నేను వెళ్తున్నప్పుడు వెనకాల తిట్టేశారు కొంతమంది. నేను చెప్పను ఎవరు నిలబడ్డాను, భయపడలేదు, దేవుడిని చూశాను. ఇంతేనా జనం? ఇంకో 100 మంది ఉంటారు మన సంఘం. వద్దంటే దగ్గర 500 మంది ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చేశాడా లేదు కార్యం? చేశాడా? బహుశా వీళ్ళంతా చిన్నపిల్లలు పుట్టలేదు కొంతమంది, వీళ్ళందరూ వీళ్ళు పుట్టిదారు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇప్పుడు. అవునే కదా? మన రిబ్కా వాళ్ళ అత్తగారు ఎవరో పొలమూరు నయోమి, నాయనా నాకు కొడుకుల కోసం ప్రార్థన చేయ, నా కూతురు కోసం ప్రార్థన చేయను ఆయన చెప్పింది. లేదు ఇప్పుడు భూమి మీద ఆవిడ లేదు, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఈ మనవలో కోళ్ళ ఇంకా కుటుంబంలో చాలామంది వచ్చారు ఇప్పుడు సంఘంలోకి. ఈ పొలవరంతా ఎవరు? మీరే. దేవుని స్తోత్రం. ఇలా చెప్తే నేను అబ్జలేరు వెళ్ళిపోతాను, బండి ఉంటుంది నాకు, బ్రేక్ ఉంటుంది బండికి. దేవుని స్తోత్రాలు. 3వ మాట చెప్పేసి నేను ముగిస్తాను. 3వదిగా మనము చూస్తే ఎలాంటి కృపావరం ఇచ్చాడంటే ఆశ్చర్యపోతారు మీరు. ఇది 3వ మాట. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం తీయండి అందరూ. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 15-16 వచనాలు. మళ్ళీ చదువు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనా పడాలని మంచాల మీద పరుపుల మీద ఎక్కడ ఉంచారు? రోడ్డు పక్కనే. చూడండి సరిగ్గా మీరు, ఎక్కడ? రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కనే పడుకోబెట్టేశారంట. ఎప్పుడో పేతురు గారు ఆ దారిని వెళ్తుంటే, ఎవరా ఆ పాస్టర్ గారు, పేతురు గారు ఆ దారిని వెళ్తుంటే ఆయన నీడ వీడి మీద పడ్డదంటే వీడు బాగుపడిపోతాడు. ఏంటది? నీడ. దైవజనుని నీళ్ళలో ఉందా శక్తి? ఉందే. యేసయ్య ఉమ్మిలో శక్తి ఉంది అమ్మా. ఎందులోనూ ఉమ్మిలో శక్తి ఉంది. గుడ్డోడు గుడ్డోడు ఉంటే నేల ఉమ్మేసి ఆ ఉమ్మివాడు కాళ్ళకి రాసి సిలేబు కోడిగాడు కొడుకున్నారా గుడ్డోడా, కొళ్ళు వస్తాయి నీకు. ఎందుకన్నాడా? నీకు చూపు కలుగును కాకనొచ్చు కదా. ఏమా అనలేడు ఆయన? అనగలడం. ఇంతకీ వీడు బాగా బతుకునోడు ఈ గుడ్డోడు. అల్లడోడమ్మా చాలా బాగా బతికాడు. తల్లి తండ్రి బాగా గొప్పతనవంతులంట. వీడికి ఏం గుడ్డుదనం వచ్చింది? పుట్టుక నుంచి కళ్ళే వీడికి. ఉమ్ము చూసి సిరాకు పడతాడా, మాట్లాడకుండా ఉంటాడా అనుకుని దేవుడు ప్లాన్ వేసాడు. ఏమండే ఏం చేసినా ఊరుకుంటా, ఉమ్మే ఊరుకుంటా మీద అడ్డంగా మాట్లాడుతుంటే ఇంత తొంపరే. కనపట్లేదా? తొంపర పడితే ఏమైపోతావు నువ్వు? ఏదైనా ఊరుకుంటాం కానీ ఉమ్ము మీద అడితే ఊరుకుంటావమ్మా? ఊరుకో. ఉమ్మంటే అంత సిరాకు. చాలామందికి సిరాకం అనేది రాశాడు. ఇల్లు కొడుకురా. అసలు నన్ను అనుకు ఏమనుకున్నావు యేసు నువ్వు? నా కళ్ళకి నీ ఉబ్బిరాతావా? నేను ఏమనుకున్నా నువ్వు అన్నాడా? లేదు.
కడుక్కున్నాడో వెంటనే తెరవబడ్డాయి కళ్ళు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ. మాటలో శక్తి ఉంది, ఉమ్ములో శక్తి ఉంది, నీడలో శక్తి ఉంది, మాటలో శక్తి ఉంది. దేవుని స్తోత్రం. అదే శక్తి ఆయన దాసుల మీద దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. అదే శక్తి ఇస్తానని ఏమన్నాడా? మాట అన్నాడు, నన్ను నమ్మి నీవు నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తావన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మీకు తెలీదు, నేను వచ్చాక చాలా కార్యాలు చేశాడు దేవుడు ఈ ఏరియాలో. మా అమ్మగారికి స్వచ్ఛత వరం ఉంది, మా అయ్యగారు అన్నయ్య మాట అయిపోద్ది. ఏంటంటే చెప్తారు పిచ్చి పిచ్చి కబుర్లు. నేను లెక్క చేయను అసలు. ఎందుకంటే ఎప్పుడో ఇచ్చాడు దేవుడు నాకైనా. అప్పుడు ఎలాగుండి చెప్పనా, మీటింగ్ పెట్టాలంటే భయం వేసింది, వాక్యం చెప్పాలంటే భయం. మీద కారణం ఏంటి? ఎవరికి క్రైస్తవులు లేరు ఇక్కడ. దీని గురించి చెప్తుంటే ఎవరి మీద దెబ్బలాడికి వచ్చేతారో. అమ్మ నేను చెప్తాను ఈ రోజునే, దెబ్బలాడికి వచ్చి కేకలేసి మీదకి వచ్చేతారేమో అని వాక్యం చెప్పడా కూడా నేను భయపడతా చెప్పుకోండి వాక్యం ఆ రోజుల్లో. ఈ రోజున క్రైస్తవ పాస్టర్లో 2-3 వచ్చేసారు కదా. ఒక ఆయన అన్నాడు, ఈ మతాన్ని పరిచయం చేసి మమ్మల్ని మతంలో ముంచేరు నువ్వే అన్నాడు. ఒక ఆయన పేరు చెప్పను ఎవరు, మతంలో ముంచేరు నువ్వే అన్నాడు. దేవుడు రమ్మని చెప్పాడండి, వచ్చానండి. నేను పాడు చేయట్లేదు జనాల్ని. త్రాగుడి నుండి, వ్యభిచారం, మోసాల నుంచి విడిపించి, మురికిలోంచి విడిపించి దేవుడిని నమ్ముకోండి అని చెప్తున్నానంటే ఆయన అన్నాడు. మంచిదే, మా దేవుడిని వదిలేశారు వీళ్ళందరం. అవునే, మా దేవతల్ని దేవుడు వదిలేశారు, నీ దగ్గర కూర్చోండి వచ్చి అన్నాడు. నేనేం చేయను, ఆయన మార్చాడు అన్నాను. ఇప్పుడు పాదుర్లు వచ్చేసారు చాలామంది. వాళ్ళని ఏం చేస్తాడు ఇలాగన్నవాడు చెప్పండి. ఇలాగనే నీళ్ళేం చేస్తాడు ఇప్పుడు? మార్చలేడు. ఎందుకంటే పేతురు గారే అంటాడు, మేము నీ మాట వినాలా, చెప్పమని మాకు ఆజ్ఞ ఇచ్చిన దేవుని మాట వినాలా మేమన్నాడు. పేతురు గారే అంటాడు ఈ మాట. ఇలాంటి గట్టి కౌలు చెప్పాలంటే ఆయన తర్వాత ఇంకా మాట్లాడలేరు. అలా మేము అవునన్నా కాదన్నా దేవుని మాట చెప్పకుండా మేము ఉండలేము అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా పేతురుగా ఇచ్చిన స్వస్థవారు ఎలాంటిదమ్మా, నీడ పడితే బాగుపడిపోయారంట. ఇంకోటి చెప్పను, ఆ సేవకులు చేతిగుడ్డలు తగిలితే బాగుపడిపోయారు. అలా చేతిగుడ్డలు అంటే కర్చీపు. ఎప్పుడు చెప్తున్నారు కొంతమంది, వాళ్ళకు ఉందో లేదో నేను చెప్పలేను, నాకు తెలియదు. ఆ రోజుల్లో సేవకులకి మాత్రం అలాంటి వరాలు ఇచ్చాడు దేవుడు. కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారమ్మా. ఏనండి, ఇలాంటి అద్భుతాలు చేశాడు మాయ మాటలు చెప్పేసి ఎవడన్నా బిల్డింగ్లు కట్టేసుకున్నారు 2-3 అంతస్తులో. ఏ ఏ చెప్పండి మీరు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ప్రజలనే కోరుకున్నారు వాళ్ళు. నేను అదే కోరుకున్నాను. జనాలు నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని దేవుని తెలుసుకుంటే చాలు, ఎకరాలు బిల్డింగ్లు అక్కర్లేదు నాకు. ఆ రోజుల్లో అక్కడెక్కడ ప్రయత్నాలు చేసి ఇంకో బిల్డింగ్ కట్టేది నేను కట్టాలంటే చెప్పాలంటే. కానీ నాకు బిల్డింగుల మీద మనసు లేదు. చెప్పనా, దేవుని వాక్యం చెప్పాలని నాకు మైండ్ ఉంది. దేవునికి స్తోత్రం. స్వస్థత వారాలు బట్టి ఎంత సంబంధం ఇప్పుడు తెలిసినా మీకు? పేరూరులో కానీ, కందలపాలెంలో కానీ, ముదునూరుపాడ వెస్ట్ గోదావరి అక్కడ కానీ, అది మా మరియమ్మని అడిగి చెప్తారు. ముదునూరుపాడ సంగతి అంతా ఆవిడకే తెలుసు బాగా. ఏమీ లేదంట అక్కడ, అసలు ఏమీ లేదంట. ఒకళ్ళు పడ్డాడు పిచ్చోళ్ళు ఎగబడిపోను. పౌలు గారు ఉంటే చెప్పుకోడాడు బాగానే, చాలా బాగా చెప్పుకోడాడు. ఆయన లేడు బాగుంది, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన అడగ బాగా చెప్పుకోడు. ఇదంతా ఏంటి? పిచ్చి. ఏమీ లేదండి. దేవునికి స్తోత్రం. నీకు ఏముండాలి? విశ్వాసం, ఆసక్తి, శ్రద్ధ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు పేతురు గారికి జనాలు ఎలాగ అప్పగించాడు ఇక్కడ మీ వాక్యాన్ని చూస్తేనే ఏమో వింటారా? వాక్యం చూస్తే చాలామంది జనాలు అప్పచెప్పాడు దేవుడికి. ఎవరికో ఆయన చెప్పాడు కాబట్టి జనాలు వచ్చారు. నాతో దేవుడు చెప్పాడు కాబట్టి మీరు అంత వచ్చారు ఇక్కడికి. అవునా? వస్తారు, లేకపోతే రారు. ఇంకా చెప్పనా,
ఇంకో మాట గుర్తించి ముగించేస్తున్నా. తబిత అనే పేరు గల అమ్మాయి ఉండేది. మన తబిత కాదు, మన తబిత వచ్చిందా రాలేదా? అమ్మాయి పేరు తబిత. మంచి పిల్ల, నేర్పరతనం కలిగిన టైలరు, రకరకాల రంగురంగుల బట్టలు కుట్టిదంట. తాజ్మహల్ కుట్ట ఏదో కుట్ట అంటారు మన వాళ్ళు ఆవిడండి. ఇలాంటి పని అంతా చేస్తా చాలామందికి దాన ధర్మాలు చేసేదంట. వచ్చే డబ్బును పెట్టి ఏం చేసేదమ్మా? దాన ధర్మాలు చేసేదంట. ఆ పిల్ల అకస్మాత్తుగా చనిపోయింది. శవాన్ని కడిగేశారు, అంటే స్నానం ఏం చేశారు, భూస్థాపన చేసేద్దామని. అకస్మాత్తుగా పేతురు గారి కౌరిచ్చారు ఒకరు, మన ఇస్తేర్లు అంటూ వాళ్ళు ఒకళ్ళు. ఎవరికే? పాస్టర్ గారు పిలుద్దాం, ఆయన ద్వారా చాలా అద్భుతాలు జరిగాయి, ఆయన వస్తే బాగుంటుంది అది ఉద్దేశాన్ని బట్టి కౌరిచ్చారు ఆయనకి. పేతురు గారు వచ్చాడు అక్కడికి. చదివేతారా సార్? ఇది చదివేసి ముందు చేస్తాను నేను. ఇది ఎక్కడుందంటే చూడండి, ఈ అపొస్తలుల కార్యాలయంలో ఉంటుంది మనకి ఇది వాక్య భాగం. అపొస్తలుల కార్యాలు అధ్యాయం గుర్తులేదు, చూద్దాం అమ్మా. చదవం, దొరికిన వాళ్ళు చదవండి త్వరగా. ఎంత బాగుందమ్మా తల్లే, చూస్తున్నావా? తబితాని ఏం చేశారు అప్పుడు? కడిగేసి అంటే శుభ్రంగా స్నానం చేసి పడుకోబెట్టారు. పేతురు గారు వెళ్ళాడు అక్కడికి. తబితా ఎవరినే? నిద్రవుతున్న వాళ్ళ, నిద్రవుతున్న వాళ్ళు లేగు, మణి లేగు, లెక్క ఏంటి నీ పేరు? లిఖిత లేగు అన్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరిలే? చచ్చిపోయిన అమ్మాయిని చెయ్యి పట్టుకుని లేపాడంట అలాగ పైకి. వెంటనే కళ్ళు తెరిచి చూచిందండి తబిత. అంటే చనిపోయిన అమ్మాయిని కూడా బ్రతికించే శక్తి పేతురు గారికి దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప కృపావరం ఇది! దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృప. దేవుని బిడ్డ, ఓ మాట చెప్తున్నాను, నీకు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే ముందు నువ్వేం చేయాలి? డాక్టర్ గారి దగ్గరికి అది పరిగెట్టడం, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు వచ్చి నీ సాధన తొలగించు, అనారోగ్యం తొలగించు, నన్ను స్వస్థపరచు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిస్తాడు నీ పక్షాన్ని దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు చేపలు పట్టేవాడవు కాదు, మనుషులు పట్టే జాలరగా నిన్ను తీరుస్తాను. ఆయన మాట వింటే అందరికీ ఆ వాగ్దానం దేవుడు ఇస్తాడు. అటువంటి కృపావరం కలిగి అక్కడికిక్కడ పరిగెట్టకుండా, అక్కడేదో జరుగుతుంది అక్కడికి, ఇక్కడ ఏదో జరుగుతుందంటే ఇక్కడికి పరిగెట్టుకో. నీకు ఆసక్తి ఉంటే దేవుని మందిరికి వచ్చేసి ప్రార్థన చేసుకో. నీ ఇంట్లో గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేకపోతే అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఆ విధంగా ప్రభు మాట విని ఆయన చిత్త ప్రకారంగా నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరం చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ లోపల సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే మీరు సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేస్తాం. తలలు వంచండి అందరూ. ప్రేమగల తండ్రి, ఈ ఆరాధనలో కోటాలు కనుమగా జరిగించాం. ఇది ఈ ఆరాధన పునరుత్థాన దినములో నువ్వు ఇచ్చిన ఏర్పాటు ప్రకారంగా, మాకు ఇచ్చిన పద్ధతి ప్రకారంగా భోజనం ఏర్పాటు చేసాం. దానికి ముందుగా నీ దాసురాలు మరియమ్మ గారిలో నుండి నీ దీవెన ఆశీర్వాదం ఎలా కలుగుతుందో కొన్ని విషయాలు మీరు మాట్లాడారు. పట్టణంలో, పొలంలో, ఇంటిలో, అన్ని చోట్ల నువ్వు దీవించబడతావని మంచి సందేశం కృప చేశారు. నీ దాసు నేను భక్తుడు, అపొస్తలుడు, నువ్వెన్నుకున్న గొప్ప కృపావరములు కలిగిన అపొస్తలుడైన పేతురు గారి జీవితంలో 4 అనుభవాలు నేను పరిచయం చేశాను.
ఆయన ఒక్క ప్రసంగానికి 3000 మంది బాప్తిసం పొంది మారు మనసు పొందారు. రెండవ ప్రసంగానికి 5000 మంది నేను అంగీకరించారు. చనిపోయిన తబిత లేచి పరిచర్య చేసింది. ఎలాంటి గొప్ప కృపావరం! నా మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అభిషక్తులైన దైవజనులు అక్కడ ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. అక్కడికి వెళ్తాను, ప్రార్థన చేయించుకుంటాను. ఈ కార్యం దేవుడు జరిగిస్తాడు అని నమ్మకం నీ బిడ్డలకు దయచేయి. అమలాపురంలో జరుగుతుందంట, పేరులో జరుగుతుందంట, కందలపాలెంలో జరుగుతుందంట అని మనుషులు చూడటానికి పరిగెడితే ప్రయోజనం లేదు. అలాగా నీ సన్నిధిలో ప్రార్థించి నీ ద్వారా గొప్ప దీవెన పొంది, నీ ద్వారా స్వస్థత పొంది, ఆరోగ్యాన్ని పొంది నీకు మహిమరాజ్య వారసులుగా నీ బిడ్డలు తీర్చబడే భాగ్యం దయచి కూడిన బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్.